ఉన్నోడు ఎవడైనా కూడా పిల్లలకు 3వ తరగతి నుంచి టోఫుల్ చెప్పే కార్యక్రమానికి ఎవడు ఆపేయడు. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు పెట్టి పిల్లలకు మంచిగా చదివించాలి, గొప్పగా చదివించాలన్న ఆలోచనను తీసేయడు. మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఆగిపోయాయి. వీళ్ళ మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి రైతులకు ఈరోజు ఏ ఒక్కరికి కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఇలా మైండ్ సెట్ సరిగ్గా లేదు కాబట్టి ఈరోజు రైతులకు ఉచిత పంటల బీమా లేకపోయినా కూడా కనీసం ఇవ్వకుండా ఎగరగొడుతూ పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితులు. రైతులకు పెట్టుబడి సహాయం అందడం లేదు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రావడం లేదు, ఉచిత పంటల బీమా ఎగరగొట్టేశాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఇవ్వడంలా. అయినా ఏమాత్రం కూడా చీమ కొట్టినట్టు కూడా లేదు. పేదలకు ఉచితంగా వైద్యం అందడం లేదు. ఆరోగ్యశ్రీ గాలికి ఎగిరిపోయింది. నెట్వర్క్ హాస్పిటల్ మేము చెయ్యము వైద్యము పేదవాడికి అని చెప్పి బోర్డులు తిప్పేస్తున్నారు. 3,150 కోట్ల రూపాయలు వాళ్ళకు బాకీలు ఉన్నాయి. అయినా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళ మైండ్ సెట్ పేదవానికి మంచి చేయడం కోసం కాదు, ఆడవాళ్ళకు మంచి చేయాలని కాదు. చివరికి అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ కూడా ఎగరగొట్టిన ఏకైక నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అని అంటే ఇక చంద్రబాబు నాయుడు. సూపర్ 6, సూపర్ 7 కదా దేవుడు ఎరుగు. మన ప్రభుత్వంలో ఇస్తా ఉన్న పథకాలు అసలు ఆలోచన చేస్తేనే ఆ పథకాలు చేయూత కనపడ్డంలా, ఆసరా కనపడ్డంలా, 0 వడ్డీ కనపడ్డంలా, కాపు నేస్తం కనపడ్డంలా, ఈబీసీ నేస్తం కనపడ్డంలా, జగనన్న తోడు కనపడ్డంలా, జగనన్న చేదోడు కనపడ్డంలా, నేతన్న నేస్తం కనపడ్డంలా, వాహన మిత్ర కనపడ్డంలా. ఇల్లు కూడా సైతం మనం చివరికి 31 లక్ష ఇళ్ల పట్టాలు ఇచ్చి 21 లక్ష ఇళ్ళు శాంక్షన్ చేయించి 10 లక్షల ఇళ్ళు పూర్తి చేసి మిగిలిన ఇళ్ళన్నీ కూడా వివిధ దశల్లో తీసుకొని వచ్చి వేగంగా నడుపుతా ఉన్న ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి. వీళ్ళకి ఎవ్వరికీ కూడా పాలన మీద ధ్యాసలా, కేవలం దోచుకో పంచుకో తినుకో. అందుకనే ఈ వ్యవస్థ అంతా ఇట్లా తయారైపోయింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు తోడుగా నిలబడుతూ అడుగులు ముందుకు వేయాల్సిన సమయం వచ్చింది. అడుగులు ముందుకు వేయమని చెప్పి మనందరినీ కూడా గట్టిగా కోరుతా ఉన్నాం. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. 3వ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఇక బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినవి కూడా ఇక 2 బడ్జెట్లు. ఉద్యోగస్తుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, రైతన్నల దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉన్నారు. ఇక 2 ఏళ్ళకే చూస్తా ఇంకా మరో 2 ఏళ్ళు అయిపోతుంది. ఆ తర్వాత ఎలక్షన్ ఇయర్, మధ్యలో 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో సాగుతుంది. కాబట్టి వీళ్ళు చేసే రెడ్ బుక్ రాజ్యాంగమైనా, వీళ్ళు చేసే అరాచకాలైనా, వీళ్ళు చేసే హెరాస్మెంట్ అయినా కూడా ఇవన్నీ కూడా ఇక కొద్ది రోజులే అన్నది ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మన పార్టీ హెడ్ ఆఫీస్లో లీగల్ సెల్ అన్నది చాలా స్ట్రాంగ్గా తయారు చేసాం. ప్రతి ఒక్కరికి కూడా పార్టీ అండగా ఉండే కార్యక్రమం అందరికీ కూడా హెడ్ ఆఫీస్లో ఆదేశాలు ఇచ్చి ఉన్నాము. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా సొంత కుటుంబ సభ్యులకి ఇబ్బంది వచ్చినట్టుగానే పట్టించుకుని వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం పార్టీ అన్ని దశల్లోనూ చేస్తుంది. ఇక్కడ హెడ్ ఆఫీస్ నుంచి మనోరన్న, ఈ లీగల్ సెల్ వీళ్ళంతా కూడా అందుబాటులో ఉన్నారు. శివ కూడా రేపొద్దున నేను చెప్తా ఉన్నా, పిల్లోడు, యువకుడు, ఉత్సాహవంతుడు, అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. పార్టీకి తను గట్టిగా నిలబడతా ఉన్నాడు. తనను కూడా రాబోయే రోజుల్లో దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా పై స్థానంలో కూడా తీసుకుంటారు. అందరూ కూడా తోడుగా ఉంటారు. జిల్లాలో శివ దగ్గర నుంచి నియోజకవర్గంలో రవి వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా మీకు అండగా ఉండే కార్యక్రమాలు ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా సవ్యసాచుల మాదిరి, కథన రంగంలో సవ్యసాచుల మాదిరి గట్టిగా పోరాడండి. నెక్స్ట్ జగన్ 2.0లో అందరికన్నా పెద్ద పీట వేసేది కార్యకర్తలకే అని మాత్రం మరొకసారి చెప్తాను.
జగన్ 2.0లో మీ ద్వారానే ప్రతి మంచి కూడా ప్రజలకు జరిగిస్తాను. ప్రతి కార్యకర్తకు మంచి రోజులు వచ్చే కార్యక్రమం చేసి చూపిస్తానని కూడా చెప్తా ఉన్నాను. ఈరోజు ఒంగోలు నియోజకవర్గం నుంచి వచ్చిన ముఖ్యమైన నాయకులు, ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ కూడా ఇక్కడికి రావడానికి గల కారణాలు కూడా బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కొన్ని నియోజకవర్గాలను వీలుని బట్టి, సమయాన్ని బట్టి ప్రత్యేకంగా మరీ ముఖ్యంగా కార్యకర్తలను, మరీ ముఖ్యంగా